ఇది ఏమైనా స్కూల్లో కాలేజా సార్ ఎందుకంటున్నారు? సో మీ అందరికి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్లీ మీ అందరికి ఎక్స్ప్రెస్ రాజాకి స్వాగతం సుస్వాగతం. చీమకి లిప్స్టిక్ వేయలేం, దోమకి బట్టలు వేయలేం, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేం, లేడీస్ ని అర్థం చేసుకోలేం అని అందరు అనుకుంటూ ఉంటారు. మిగతా మూడు సాధ్యం కాకపోయినా లాస్ట్ మాత్రం చాలా సింపుల్, చాలా ఈజీ కదా లేడీస్? సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ రాజా అంటే ఏంటి? ఎక్స్ప్రెస్ రాజా అంటే శరవేగంతో దూసిపోతున్న ప్రతిపన్న సోయే ఎక్స్ప్రెస్ రాజా. ఎక్స్ అంటే ఎక్స్‌మస్ 3. ఫస్ట్ నుంచి వద్దాం. ఓకే, శరవేగంతో దూసిపోతున్న ఎక్స్ప్రెస్ రాజే మన ప్రదీప్ అన్న. ఎక్స్ మీన్ ఎక్స్‌మస్ 3. చెట్టు అన్న. ఏం చెట్టు పేరు చెప్పు మళ్ళీ? ఎక్స్‌మస్ 3 అంటే ఇప్పుడు చిన్నపిల్లలు చదువుకునే ABCD బుక్ లో ఎక్స్‌మస్ 3 అనే ఉంటది. కొంపదీసి క్రిస్మస్ ట్రీయా? P ఫర్ పామ్ ట్రీ. ఓకే. R ఫర్ రాగి చెట్టు. రాగి అండ్ ఫుడ్ ఐటమ్ కదా, దాని చెట్టు కూడా ఉంటుందా? ఉంటుంది. జాన్ ఇది విన్నావా? వావ్. రాగి చెట్టు. ఈ ఫర్ ఈత చెట్టు. ఈత చెట్టు మీద పాట ఉంది తెలుసా నీకు? ఎవరికొచ్చి ఈత చెట్టు పాట? ఈత చెట్టు ఎక్కలేవు ఈత కళ్ళు తెంప, తాటి చెట్టు ఎక్కలేవు తాటి కళ్ళు తెంపలేవు, మళ్ళీ ఎందుకు రాపెళ్ళి. ఓకే. ఎస్ ఫర్ సపోటా చెట్టు. సపోటా చెట్టు. సపోటా చెట్ట. ఇంకో ఎస్ ఫర్ సీతాఫల్ చెట్టు. సీతాఫల్ చెట్ట. ఎక్కడ ఉంటది సీతాఫల్ చెట్టు? చాలా దగ్గర ఉంటది. ఓకే, ఓ పని చేయి. సీతాఫల్ కాయ భూమి పైన కాస్తా, భూమి లోపల తవ్వితే దొరుకుతుందా? పైననే కాస్తుంది. పైన అంటే పైన కాదు, చెట్టు పైన. చెట్టు పైన ఉంటది. చెట్టు కొమ్మలకు ఉంటది. చెట్టు కొమ్మలకు ఉంటాయి సీతాఫల్ కాయ. ఆలుగడ్డ కింది నుంచి వస్తుంది. కింది నుంచి వస్తుంది. జీడిపప్పు తెలీదు. ఉప్మాలో వేసి తింటా. సో సుబ్బారావు జాను కలిసి చుట్టాలింటికి వెళ్ళారు, పండగ కదా అని చెప్పి వెళ్ళారు. భోజనాలు అయిపోయాయి. దాని తర్వాత ఐస్ క్రీమ్లు పెట్టారు. వాళ్ళు ఐస్ క్రీమ్ పెట్టగానే గప్ప గప్ప గప్పమని జాన్ వేసాడు ఒక కప్పు వేసాక ఇలా కుదరదు కదా అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో కప్పు తెచ్చుకున్నాడు. మళ్ళీ గప్ప గప్ప వేసాడు. మళ్ళీ మూడోసారి వెళ్ళాడు, మళ్ళీ తిన్నాడు. వాళ్ళ నాన్న సుబ్బారావు పిలిచి, అరే ఏమైనా బాగుందారా, అలా అస్తమానం వెళ్తే ఏమనుకుంటారా, తిండిపోతా అనుకోరు, నువ్వు అన్నిసార్లు వెళ్తున్నా వేసుకోండి. నన్ను ఎందుకు అనుకుంటారు నాన్న, వెళ్ళినప్పుడల్లా నీ పేరే చెప్పి తెచ్చుకుంటున్నా కదా. సో అలా మనకి చేయాల్సిన పనులన్నీ చేసేసి పక్కోడి మీద తోసేస్తూ ఉంటాం దొరికిపోయినప్పుడు. అలా మీరు తోసేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్న ఉన్నప్పుడు పక్కన పెన్ తీసుకొని వేరే మీద వేసేసి. ఇట్లా పెన్ తీసుకుని అడి మీద వేసావా? మనంతా ఏం మాట్లాడుకుంటున్నాం, దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? తప్పు చేసి వేరే మీద వేసాడు. పెన్ నేను దొబ్బేసి ఇటు తీసుకున్నాను చెప్పాడు. అలా చెప్పాలి. ఆయన పెన్ను తీసుకుని ఆయన మీద వేసాడంటే. పక్కింట ఆంటీ దండ మీద చీర ఆరేస్తే ఆ చీర ఎదురింటి ఆంటీ దగ్గర వేసేసి ఆవిడ తప్పిస్తుందని చెప్పా. నీకైనా చీరలు ఏం పనాయా నీకు? ఆంటీలు అంటే నాకు కోపం. ఎదురింటి ఆంటీ అంటే. ఎదురింటి ఆంటీ అంటే కోపం? ఎందుకు కోపం? ఏం చేసి? అమ్మాయిని చూస్తానని తిడుతుంది రోజు. ఒక క్లారిటీ ఇది కనుక సెంటర్ లోకి రాకు సార్. ఇప్పుడు చెప్పు, ఏమేం చేసావు? పక్కింటి ఆంటీ చీర దండ పైన ఆరేస్తే అది తీసుకెళ్లి ఎదురింట్లో పడేసి ఆ చీర ఆ ఎదురింటి ఆంటీ తీసిందని చెప్పా. అప్పుడు ఏమైంది? డిష్యం బా నువ్వు చూసి ఇంకా నాకు ఒకడంటే అసలు పడదు. ఎవరాళ్ళు? కాలేజ్ లో ఉన్నాడు. వాడికి ఇంకో అమ్మాయి అంటే పడదు. సో ఆ అమ్మాయికి వీరు రాసినట్టు లెటర్ రాసి వాడి సైన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చాను. సో ఆ అమ్మాయి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చి వాడిని చితా కొట్టించింది. మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక సినిమా ఫస్ట్ హాఫ్ ఉంది భయ్యా నీ దగ్గర. మా నాన్నగారు నాటుకోడిని కోసారు. దాన్ని అమ్మ వండి పెట్టింది, నేను తిని పెట్టాను. మా డాడీ మందు కొట్టొచ్చి నాటుకోడిని కోసాను కదా కూడేదే అని మమ్మీని అడిగితే, ముందు మమ్మీ నువ్వు కానీ తిన్నట్టు లేదు మా తమ్ముడు తినేసాడని చెప్పాను. నేను తమ్ముడి మీద తోసేసిన.
ఏది ఓ పాట పాడిన ఆయన మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్దు భోగమని అర్థమందులో ఉంది. ఉన్న ఏకైక మంచి పాట అనుకున్నాను నేను ఎన్ని రోజులు. నీకు ఇవాళ ఎపిసోడ్ మొత్తం ఉంటది భయ్యా. ఓకే నెక్స్ట్ ఇంకా. అంటే నేను రాత్రి మేము సినిమాకి వెళ్ళాను. సాయంత్రం నేను మా లవర్ వెళ్ళాము. ఏమిటో లవర్ ఏం చదువుతారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న. ఉండాలి మాత్రం చెప్పు. అయితే ఏమైందంటే నేను మా అన్న ఒకటేలాగా ఉంటాము. నేను సినిమాకి వెళ్ళా. అయితే వచ్చి మా 9 o'clock వచ్చాడు మా డాడీ ఇంటికి. వచ్చి యారా ఎక్కడికి వెళ్ళావరా అంటే నేను ఆడుకోవడానికి వెళ్ళా నాన్న అని చెప్పా. నాకు సినిమా థియేటర్ కనపడవు అంటే నేను కదా నాన్న మా అన్నయ్య అన్నాను. అప్పుడు మా అన్నయ్య బాగా పీపు విమానం మొత్తం ముగించాడు. ఎప్పటికైనా నిన్ను కూడా అలా కొట్టాలని కోరుకుంటూ నెక్స్ట్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ లో చిట్టి పెట్టినా. అయితే స్క్వాడ్ వచ్చినప్పుడు చిట్టి తీసి పక్కన పైన వేసేసినావా? పక్కోడు బతికేమైంది నాశనమా? 3 years డిబార్. మహానుభావురాలు కొట్టండి క్లాస్. నేను చిట్టి తీసుకెళ్ళినప్పుడు ఎగ్జామ్ హాల్ కి నా ప్రాబ్లం ఒకటే ఏంటంటే అది ఆ సబ్జెక్ట్ తెచ్చానా కాదా అనేది డౌట్ నాకు. ఇంకా నేను నా ఫ్రెండ్ ఇంట్లో ఈ అబ్బాయి నుంచి అబ్బా నువ్వు కూడా మా ఇంటికి చదువుకోవడం అనుకున్న వీడి ఇంట్లో చెప్పి నేను వీడిని చదువుకుంటానికి వెళ్తున్నామని చెప్పి బయట వేరే కాలేజ్ దగ్గరికి వెళ్ళి అమ్మాయిలకు సైట్ కొట్టేవాళ్ళం. నీవన్నీ ఇలా ఉన్నాయండి స్టోరీస్ అన్ని కొంచెం. ఇంకా ఒక రోజు మా డాడీ బయటికి వెళ్ళారు. అంటే పర్స్ అక్కడ పెట్టేసి వెళ్ళాడు. అయితే ఒక రోజు నేను అలాకించి 500 తీసుకొని బయటికి వెళ్ళి ఫ్రెండ్ తో ఎంజాయ్ చేసా. అయితే మా డాడీకి నా పైననే డౌట్ ఉంది తీసానని. అయితే నేను చెప్పాను నేను తీయలేదు మా అన్నయ్య తీసారని చెప్పా. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి దెబ్బలు పడ్డాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉందమ్మా. మీకు కూడా హస్తకళ ప్రదర్శన ఉందన్నమాట అయితే చిన్నప్పుడు. థ్యాంక్ యూ. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు నా పక్కన నా క్లాస్మేట్ పడ్డారు. అయితే తనకి మ్యాథ్స్ ఏది రాదు అసలు. సో నన్ను రిక్వెస్ట్ చేసా చూపి అని. చూపిడానికి లేకపోతే తను క్వశ్చన్ పేపర్ ఇవ్వమన్నా. సో నా సమ్స్ రాసి చెప్పి సార్ పట్టేసుకున్నాడు. సో నేను చెప్పేసా తనే అడిగారు సార్ తనకి ఏమి రాదంట ఫెయిల్ అయిపోతారంట అది ఇది అని చెప్పా. పాపం సార్ మంచోడు కాబట్టి నన్ను వదిలేసి తన్నే పట్టేసుకున్నాడు. ఒక రోజు మా ఇంట్లో ఎక్వేరియం కింద పాడేశాను. చేజారి పడిపోయింది. అయితే మా అక్క పైన తోసేశాను మా డాడీ అడిగినప్పుడు. ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. 6th నుంచి అన్ని కరెక్ట్ గా చదివారా? మధ్యలో వదిలేసారా? అన్ని చదివాను. స్కూల్ పూర్తిగా వెళ్ళారా? ఉండిపోయారు అక్కడే. వెరీ గుడ్ థ్యాంక్ యూ. ఇంకా చిన్నప్పుడు నేను నా ఫ్రెండ్ సైకిల్ మీద వెళ్తుంటే నేను పడేశాను సైకిల్ మీద నుంచి తనని. అందరికి తను పడేసిందని చెప్పా. మీ వాయిస్ చాలా బాగుంది. ఎవరైనా చెప్పారా మీకు? చాలా మంది అంటూ ఉంటారు చిలుకలాగా ఉంది గొంతు అని. సో మా కోసం పాట పాడదామా? కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచ్చుట కుశలమా నేనిచ్చుట కుశలమే, ఊహలన్నీ పాటలే కళ్ళ తోటలో తొలి కళ్ళ కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. నేను బైక్ తీసుకొని నా ఫ్రెండ్ తోనే వెళ్ళాను బయటికి. సడన్ గా అది యాక్సిడెంట్ అయిపోయింది. లైట్ పగిలిపోయింది. అయితే డాడీకి తెలిస్తే తిడతారని కొత్త లైట్ వేసాము. మళ్ళీ కొత్తది ఉంటే మళ్ళీ డౌట్ వస్తుంది కదా డాడీకి. నేనేం చేసిన కొత్త దాన్ని స్క్రాచ్ చేసేసి పాతది చేసేసిన. ఎంత కష్టపడ్డావు నాయనా నువ్వు. 10th లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ అయితే తక్కువ మార్క్స్ వస్తే ప్రిన్సిపల్ తిట్టాడు. అయితే అందరం ఉండే ఫ్రెండ్స్ అందరము బాత్రూమ్ లోకి వెళ్ళి అన్ని వాళ్ళ కొట్టేసాం. బల్బులు, బకెట్లు, మగ్స్, పైపులు అన్ని తీసి పడేసాం. అప్పుడు వాళ్ళ నేను దొరకలేగానే అందరు దొరికారు. బాత్రూమ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా మీరు? అంటే ఐటమ్స్ బాగుంటాయి అన్న బాయ్ బాత్రూమ్. మాకు అదే కదా పని. ఏంటి బాత్రూమ్ లో నువ్వు రెగ్యులర్ గా పాడుకునే పాట? మాయాదారి మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదమే మైసమ్మా, ఓ మైసమ్మో 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 మైసమ్మా. మీరేం పాడతాడు బాత్రూమ్ లో? ఎవరిదా వాయిస్?
మీరేం పాడతారు బాత్రూమ్ లో? అబ్బా సిరగ వాయిస్. మీరేం పాట పాడతారు బాత్రూమ్ లో? ఆ ఊహలు గుసగుసలాడేలో ఏం సందేహం లేదు పాట వచ్చేవరకినా మీరు పాడాలి. ఏం సందేహం లేదు ఆ అందాల. ఎవరు పాడకండి. మధ్యలో వాయిస్ అవసరమా ఈ సాంగ్ మధ్యలో? అర్జెంట్లో మైక్ తీసుకోండి. ఏ ప్లీజ్ కమాన్ స్కోరస్ రెడీ 1 2 3 గో. ఏం సందేహం లేదు ఆ అందాలను పాడట్లేదు మీరు, పాడాలి పాడాలి. చిన్న సందేహం వచ్చి అయిపోయాను నేను. ఎవరి కోసం? రాశి కన్నా కోసం పాడారు కదా పాట. లే వాళ్ళ పక్కింట్లో జుజూబి కన్నా ఇంకో ఆవిడ ఉంటది, ఆవిడ కోసం పాడా. నాకు తెలుసులే మీరు ఆమె కోసమే పాడారు. నీకు తెలుసా? ఓకే మీకు వదిన లాంటిదమ్మా, కూర్చోండి. చిన్నప్పుడు రిపోర్ట్ కార్డ్స్ లో మార్క్స్ వేరే చేసి ఫ్రెండ్ గాని మీద వేయడం. ఏ క్లాస్ లో? 6th క్లాస్ సార్. బాగా చదువుతావు నువ్వు? ఏదో కొంచెం సగం రాసి వచ్చేస్తావు పేపరు. ఏం చదువుతున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు భయ. అది ఆనంద్ ఆ ఫేస్ లో వెలుగు చూడండి సరే. అంటే నాకు మాక్సిమం 98 అన్ని సబ్జెక్టులు కలిపి. ఎస్ ఇంకా సూపర్. One day I was ironing clothes. అది పాడైంది. నాకు పాడైంది వరకు అర్థం. క్లోత్స్ ఐరన్ చేస్తుంటే పాడైంది. కాలిందా? ఎవరికి? క్లోత్స్ కాలింది. బాగా కాలుంటది. సో అది మా చెల్లె మీద చెప్పేసిన మమ్మీకి. క్లాత్ చెప్పిందా వెళ్ళి? నేను చెప్పిన అంటే మమ్మీ అడిగింది ఎందుకు కాలిందని. ఎవరికి? క్లోత్స్ కి చెప్పారు మీరు. క్లోత్స్ కాలింది. సో మమ్మీ అడిగితే మమ్మీకి చెల్లె చేసిందని చెప్పిన. ఏం చేసింది? క్లోత్స్ కాలిందని. ఓకే ఓకే. ఎందుకు కాలింది? నేను ఐరన్ చేసిన. నువ్వు ఐరన్ చేసినందుకు క్లోత్స్ కాలింది బాగా. నువ్వు మమ్మీకి చెప్పినావు. స్పాయిల్ అయింది. ఓ వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఫ్రిడ్జ్ లో చాక్లెట్ ఉంటే నేను తినేసి అక్క తినేసి అని చెప్పాను. నువ్వు చాక్లెట్లు తిన్నా కూడా ఇంత బలంగా ఉన్నావా? మైక్ ఎవరన్నా పట్టుకోండి. ఎస్. అంటే ఒకసారి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో మా కాలేజ్ బంక్ కొట్టి మా ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళాను. అయితే ఆ టికెట్ మా ఇంట్లో పెట్టేశాను, మా డాడీ పర్స్ లో పెట్టాను అనమాట. అయితే మా డాడీ చూసి ఎవరు సినిమాకి వెళ్ళారో చెప్పండి అని చెప్పారు. నేను కాలేజ్ కి వెళ్ళానా, చెల్లి ఈ రోజు స్కూల్ కి వెళ్ళలేదు కదా, చెల్లి సినిమాకి వెళ్ళలేదు అని చెప్పేశాను. ఇప్పుడు సినిమాకి వెళ్ళా, ఓకే బాగుంది, టికెట్ ఇచ్చాడు వాడు, ఇంకా అద్భుతంగా ఉంది. దాన్ని అక్కడే నడిపేసి పడేయకుండా అంటే ఎవరినో ఒకరు ఇరికించాలి కదా. కదా ఏం చదువుతామా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ పాపా, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్లో ఫ్లవర్ వాస్ ఉండే. ఓకే. నేను తమ్ముడు కొట్లాడుకున్నప్పుడు కింద ఇష్టేసాను, అది ఇరిగిపోయింది. సో మమ్మీ వాళ్ళు అడిగినప్పుడు లేదు తమ్ముడు ఆడుకుంటూ పడేసి ఇరగొట్టేసి. ఒక రోజు అబ్బాయిలు అమ్మాయిలు అందరం కలిసి రేసింగ్ చేసుకున్నాం. బైక్ స్కిడ్ అయి పడ్డాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ ఎందుకు ఎలా పడ్డావు అంటే కుక్క వచ్చింది, దాన్ని సేవ్ చేసే బదులు మేము పడిపోయామని చెప్పాను. కుక్క మీద తోసేసా. ఒక కుక్క మీ జీవితాన్ని కాపాడింది. మీరు బైక్ నడుపుతారా? ఏ బైక్ నడుపుతారు మీరు? స్కూటీయా? స్కూటీ, ఇంకా నార్మల్ బైక్. సైకిల్. నేను మా తమ్ముడు చిన్నగా ఉన్నప్పుడు రిమోట్ ఉంటది కదా, నేను సీరియల్ చూడాలని వాడు కార్టూన్ చూడాలని ఇద్దరం గొడవలో పగలు కొట్టేసాం. అది సెట్ చేసి పెట్టేసి డాడీ చేంజ్ చేసేటప్పుడు పగిలిపోయింది అది. అయితే డాడీ మీద వచ్చేసాం, మీరే పగలు కొట్టేస్తారని చెప్పి. సినిమాలు బాగా చూస్తూ ఉంటామా? ఎవరు ఫేవరెట్ హీరో? జాన్ అబ్రహాం. బాగుంటాడు అబ్బాయి కూడా, తక్కువ బట్టలు వేసుకుంటూ ఉంటాడు, బాగుంటాడు. తెలుగులో ఎవరు? ప్రదీప్. క్లాప్స్ కొట్టింది ఆవిడికి. నీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉందమ్మా, ఆల్ ది బెస్ట్. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోవాలి. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీలోంచి ఒక నలుగురు సెలెక్ట్ అవుతారు. ఆ నలుగురు ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో ఎవరైతే క్రేజీ ఆన్సర్స్ ఇస్తారో వాళ్ళే సెలెక్ట్ అవుతారు. సో ఆ నలుగురు ఎవరంటే, మొదటి విడత పోలింగ్ లో ఎస్ చిలక, రామ్మ, దానన్న,
తీసిరా. వెరీ గుడ్. ముక్కలు పీసులు చెప్పింది ఆవిడ. ఐరన్ చేస్తుంటే స్పాయిల్ అయ్యే క్లోత్స్. ఈ నలుగురిలోంచి టాప్ పర్ఫార్మర్ ఈ చైర్ లోకి వస్తారు. సో మీ నలుగురు ఇప్పుడు హ్యాపీగా భోజనాలు కూర్చుంటారే, బాసమట వేసుకుని కింద కూర్చుంటారు కదా, అప్పుడప్పుడు పద్మాసనం అని కూడా అంటుంటారు. ఇది సింగిల్ లెగ్ పద్మాసనం అనమాట. ఒక లెగ్ మాత్రం పైన ఉంటుంది, మిగతాది కూడా ఫోల్డ్ చేసి పెట్టుకుంటారు. చేతులతో ముందుకు పాస్ అవుతూ వెళ్ళి అక్కడున్న బెలూన్ మీద కూర్చుని దాన్ని పేల్చి మళ్ళీ వెనక్కి వచ్చారు. 10 బుడగలు ఉన్నాయి. మీకు 1 minute టైం ఉంది. 1 minute లో మీరు ఎన్ని బుడగలు పేలుస్తారో, ఎవరు హైయెస్ట్ పేలుస్తారో దాన్ని బట్టి సెలెక్ట్ అవుతారు. వెరీ గుడ్. మీరే ఫస్ట్ ఆడతారు. క్లాప్స్ ఆవిడకి. 3, 2, 1 గో. అమ్మా ఏం నీడిస్తున్నా, కాళ్ళతో ఎత్తాలి. ఆ చేతులతో అలా చేతులతో ఎత్తా. పాట పాడు. నీ టైం అవుతుందో తెలుసా నీకు ఆ విషయం? చేత్తో కాదమ్మా, నువ్వు బుడగ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు బుడగ మీదకి వెళ్ళాలి. నువ్వు బుడగ మీదకి వెళ్ళు. అది అలా బుడగ మీదకి వెళ్ళు. చేత్తో పట్టుకోకూడదు బుడగని. ఉన్నాయి అక్కడే ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చేసావు. అంతే. అది అరే అరే సూపర్. అయ్యయ్యో. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Well done, super. మిగతా వాళ్ళు కూడా ఇంతే దారుణంగా పెలిస్తే దాన్ని బట్టి మీ స్కోర్ డిసైడ్ అవుద్ది. టెంటేటివ్లీ అయితే 4 ఇక్కడైతే ఫెయిల్ అయ్యి, బట్ అందు 4లో ఎన్ని కౌంట్ చేస్తాం అనేది మిగతా ముగ్గురు ఆడాక. ఓకే రెడీ సార్? చీరల జగన్ గారు 3, 2, 1 గో. కాళ్ళతో కాకుండా అలా అనమాట, కాళ్ళతో. అది అయిపోయింది. నువ్వు వెళ్ళాము అక్కడికి వెళ్ళి నుంచోను. అది కాళ్ళు అంటారు వాటిని. అక్కడ ఇంచుమించు అక్కడ ఉంది. అదే అరే రే ప్రెషర్ పెట్టాలి మీరు. 1, 2, ఆ 2 ట్రై చేయనా బాగా పేరు. ఇక్కడ ఇన్ని వేడుగా అక్కడ. ఆడియన్స్ వైపు తిరుగు, ఆడియన్స్ వైపు తిరుగు. అబ్బా వాట్ ఏ థింకింగ్. 10, 9, 8, 7, 6, 5, 4, పార్కింగ్ లోకి వెళ్ళి ఆగుతున్న వెహికల్ లాగా మెల్లగా వెళ్ళి ఆగాడు. క్లాప్స్ కమ్ ఆన్. సూపర్. ఓకే మీరు 5 పేల్చారు. 5లో 2 తప్పు పేల్చారు. అంటే ఒకటి పేలలేదు, ఒకటి కాళ్ళతో పేలింది. సో ఇప్పటి వరకు టెక్నికల్ గా మీ స్కోర్ 3. ఓకే ఓకే సో ఇప్పుడు మాస్టర్ గురువు గారు రండి. 3, 2, 1 గో. నిద్ర పట్టుకోండి, జేబులో పెట్టేసుకో. ఏయ్
నువ్వులేనా నువ్వులే అది మొత్తం ఆయన చేత 5 పేలిపిస్తా చూడండి. మరే వెళ్ళి నీ ప్లేస్ అంతేనా? కాదు ఇదే కాళ్ళకి కింద పెట్టు. ఆ కాలు కింద పెట్టు భయ్యా. ఈ కాలు కింద పెట్టు. అరే ఓకే, మీ దాంట్లోంచి ఒకటి మైనస్. అరే కమాన్, ఎస్. అవి రెడ్ ట్రై చేయి. Ten, 9, 8, 7, 6, 5, 4. సో 3 టెక్నికల్ గా 3 పేలే. ఓకే, వెల్ డన్. మేడం గారు ఏం లే, బట్టాలు ఇస్త్రీ చేస్తాంగా మనం, సేమ్ ఆ టైప్ ఇది కూడా. ఓకే, మీరు సెటప్ పొజిషన్ రండి. మీరు గెలవాలి అంటే మీ టార్గెట్ 4. సో ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. ఇస్త్రీ ఐరన్ ఫ్లోర్ తుడిచి చాలా రోజులైంది. అమ్మ ఈడ్చుకుని వెళ్ళకూడదు. ఇక్కడ ఇన్నుంటే దానాన్ని కలపడ్డావు. ఓకే, లాస్ట్ ట్రై చేయమ్మా. ఓకే, ఆట ఇప్పటికి అర్థమైంది వీడికి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, టైమ్ అప్. 4 పేలే. 4 లో ఎన్ని టెక్నికల్ గా కరెక్ట్ అనేది ఇప్పుడు మనం ఆలోచించాలి. సో నలుగురు 4 వెరైటీల్లో పేల్చారు బుడగలు. చిన్నప్పటి నుంచి బుడగలు ఇలా పేల్చాలని తెలియక మేమంతా వేరేలా పేల్చేవాళ్ళం. బట్ నలుగురు పాపం కష్టపడ్డారు. క్లాప్స్, కమాన్. మీ నలుగురిలో ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. అండ్ ఆ ఒకళ్ళు చిలక. కంగ్రాచులేషన్స్. స్వాతి, కంగ్రాచులేషన్స్. వెల్ డన్, వెల్ ప్లేడ్. ఇలాంటివి ఆడుతూ ఉండండి అప్పుడప్పుడు మీరు, చాలా మంచిది. అండ్ మిగతా ముగ్గురు కూడా ట్రై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఓకే, సో ఆవిడ పక్కన ఇంకో చైర్ ఖాళీగా ఉంది. సో ఆవిడ కంటే టాలెంటెడ్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు కదా. హలో హలో, మిమిక్రీ బాలకృష్ణ. అక్కడే చేస్తా, సెంటర్కి వచ్చే. బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తే ఎట్లా మాట్లాడతారో చూసుకుందాం. పని చేస్తున్నా మరి ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ కి వచ్చేసిన బట్టి నా చిట్టి చెల్లెలకు, నా చిట్టి తెలుగు తమ్ముళ్లకు, ప్రదీప్ అన్న అది అందరికి, ఈ నందమూరి నటసింహం, బాలకృష్ణ నమస్కారం. మరి అలాగే ఇందాక అమ్మాయి ముక్కుపుడుక పాట చాలా బాగా పాడింది. పాట అంటే ఏమిటి? సంగీతం
సంగీతం అంటే ఏమిటి? సంగీత సాహిత్య సప్త సాగర సముద్రాలు పుట్టినటువంటి ఈ సారీ గమ పదని అని పాటను అద్భుతంగా మరి ఎంతో మంది కళాకారులు ఉన్నారు. మరి ఆ ఆట కోసం గురుజాడ అప్పారావు, నందమూరి తారక రామారావు సో ఆయన స్టైల్లో ఒక డైలాగ్. ఫ్లూటు జింక ముందు పోదు కాదు, జనాలను భయపెడదామని చూస్తావా? భయపెడతాం, మా రాజకీయం ఎంతే. రాజకీయం నువ్వు తినే తిండిలో ఉండేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా జోక్ చెప్తా. చెప్పు. ఈమె కావాలి. ఏమైందమ్మా? ఈమె కావాలి. తీసుకెళ్ళు. నేను టీచర్. అర్థమైపోతుంది, చూస్తే అర్థమైపోతుంది. ఈమె స్టూడెంట్. స్టూడెంట్. ఓకే, నేను టీచర్. వెరీ గుడ్. ఏం కావాలమ్మా? సౌండ్ కావాలా? సౌండ్ అంటే పెద్ద. రెడీ, యాక్షన్. ఇద్దరు. నేను టీచర్ని. టీచర్ క్వశ్చన్ అడుగుతుంది, నేను క్వశ్చన్ అడుగుతా, స్టూడెంట్ ఆన్సర్ చేస్తుంది. డెఫినెట్ గా. సముద్రం మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగో ట్రీ. ఆ మ్యాంగోస్ నువ్వు తీసుకురమ్మని నేను చెప్తా, నువ్వు ఎట్లా తెస్తావు? నేను పక్షిలాగా రెక్కలు కట్టుకొని వెళ్ళి తీసుకొస్తా. పక్షిలా నేను మీ తాత మారుస్తా. మరి సముద్రం మధ్యలో చెట్టు మీ అయ్య పెడతాడా? ఓకే, అరే ఈసారి పిల్లలు నవ్వేది బెటరా? వెల్ డన్, సూపర్. స్కూల్ పిల్లలు కదా, జోక్స్ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. ఇందాక అదే సముద్రం సెట్ అనగానే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. సో ఈ క్వశ్చన్ కి ఎవరు క్రేజీగా ఆన్సర్ ఇస్తారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సముద్రంలో పడవలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు. పడవకి బ్రొక్కపడినది, నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి, మీరు అర్జెంట్ గా దూకేసి చెప్దుగానమ్మా, నీ దగ్గర ఉంటే ఇలాంటి ఆన్సర్లకి. అండ్ బయట చుట్టూరా మొసళ్ళు ఉన్నాయి, మీరు అక్కడి నుంచి తప్పించుకుని బయటికి రావాలి. ఎలా? పారాషూట్ వేసుకొని. పారాషూట్ పైనుంచి దూకినప్పుడు వాడతారమ్మా, కింద నుంచి ఎగరాలంటే పారాషూట్ ఉప్పు ఊదుకుని. క్రేజీగా ఉండాలని అది క్రేజీగా చెప్పాం. మీరు ఏదో అన్నారేంటమ్మా? ఒక బొక్క పడితే ఇంకో బొక్క పెట్టి అందులోంచి పంపించారు వాటర్. ఈ బ్రొక్కలోంచి లోపలికి నీళ్ళు వస్తే ఇంకో బ్రొక్క పెట్టి ఈ నీళ్ళు అందరినీ బయటికి పంపిస్తారా? ఉండాలి నీకు ఈ మాత్రం తెలియదు, లేకపోతే ఎలా? నేనైతే ప్రదీప్ కి ఫోన్ చేస్తా. నేను ఎర్ర నిక్కర్ వేసుకుని ఎర్ర టవల్ కట్టుకుని ఇట్లా ఎగురుకుంటూ వస్తానా? నేను వస్తా, తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ. ఇంకా ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తా. ఏమాని బొక్క పడ్డదారా? బొక్కతో సెల్ఫీయా? తప్పకుండా లైక్స్ హిట్స్ వస్తే తప్ప నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళవు. వెళ్ళాను, సూపర్. ఇంకా క్రొకడైల్స్ మీద జంప్ చేసుకొని పోతా. ఓ పని చేయి, క్రొకడైల్ పైన గరుక్కుంటుంది, ఐరన్ చేయి. ఏం చేస్తానమ్మా? క్రొకడైల్స్ మీద జంప్ చేసుకొని వెళ్ళిపోతా. అవేం చేస్తే ఓకే దూకు అని రెడీ కూడా కదా, ఎవరు చేస్తే లోపలికి డైరెక్ట్. ఓకే, ఇంకా ఆ హోల్ మీద కూర్చుంటా, అప్పుడు వాటర్ పైకి రావుగా. ఒంటికి కొంచెం వాటర్ మంచిది నాన్న. సూపర్. ఇంకా నేనైతే నా ఫేవరెట్ హీరోని పిలుస్తాను. ఎవరమ్మా? ఎవరిని? ఏ హీరోని? ప్రభాస్. దీవారా అదే పైన దూకుంటావు అక్కడ. జై మహేష్మతి. నువ్వేం చేస్తావు అంటే బటర్ఫ్లై చుట్టూ కలిసి అంటూ ఉంటూ ఆయన వస్తాడు, తప్పకుండా నిన్ను కాపాడతాడమ్మా. వెరీ గుడ్. హోల్ కి టేప్ పెడతా, వాటర్ లోపల రాకుండా. ఇలాంటి జరుగుతుందని మీరు టేప్ ముందే తీసుకెళ్లారు కదా, నాకు ముందే తెలుసమ్మా, టేప్ వేస్తావా దానికి. వెరీ గుడ్. ఇంకా నేనైతే బోట్ ని ఉల్టా చేసి దాని మీద కూర్చొని వెళ్ళిపోతా. ఈ లోపల ముసలాన్ని టీవీ సీరియల్ చూస్తుంటాయా? ఓకే, వెరీ గుడ్. ఇంకా వీలైతే ప్రేమించాలి ముసళ్ళని. ముసళ్ళని ప్రేమిస్తావమ్మా? అవి ప్రేమించి వదిలేస్తాయి. మహాదేవుడు తిరిగి ప్రేమిస్తారు. అది వెరీ గుడ్. థ్యాంక్ యూ. మగ ముసలు అయితే ఆడ ముసలు అని చూపిస్తా, ఆడ ముసలు అయితే మేకప్ కి చూపిస్తా.
వాళ్ళని బిజీ చేస్తావా? మగ ముసలు అయితే ఆడ ముసలు పరిచయం చేస్తావు? ఆడ ముసలు అయితే మేకప్ కిట్ ఇచ్చేసి వదిలేస్తా. అసలు అవి ఎట్లా తెలుస్తాయి? సరే నీకు మంచి ఉంది, ఆలోచన పద్ధతి ఉంది నీలో. ఆవిడ ఆ ప్రశ్న చూడు, అబ్బా తల్లి మహాతల్లి. ఓకే నెక్స్ట్. ఆ ముసళ్ళకి నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపించి భయపడి దాన్ని తొక్కుంటే వెళ్ళిపోతాను. యాక్చువల్లీ ఆ ముసల్ని కూడా నీ గర్ల్ ఫ్రెండ్ నీ ఫోటో చూపించే పంపించింది అక్కడికి. వెల్ డన్, థ్యాంక్ యూ. ఆ మసల్లో ఆంటీ మసళ్ళు ఉన్నాయా? మసళ్ళు కాదు నాన్న, ముసళ్ళు. అరే ముసళ్ళు అంటేనే ముసలోళ్ళు, మళ్ళా తర్వాత దానికి ఆడది మొగదేంది? ఈవిడ ఇందాక నుంచి మగాడ డిఫరెన్స్ లోనే ఉంది ఈవిడ. వెరీ గుడ్ నాన్న. ఇంకా నేను చీరలు కట్టుకుంటా లేదా అని అడగలేను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. కానీ క్వశ్చన్ సరిగ్గా వెళ్ళలేదు. సముద్రంలో మన పొలంలో ఉన్నామని అనుకుందాం అన్నాను. అనుకోవద్దు. వెరీ గుడ్. అలా అద్భుతమైన ఆన్సర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. మీ రియాక్షన్స్ బట్టి అర్థమైంది ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకూడదని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీగా ఉన్నారు, ఇన్ని అద్భుతమైన ఆన్సర్లు ఇస్తున్నారు అంటే గ్యారంటీగా డే ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు మీరు. ఒకవేళ పొద్దున్న 6ంటికి లేచారు అనుకోండి, మొదటిగా ఏం చేస్తారు? పొద్దున్నే 6ంటికి కోడి కూడా లేస్తుంది. ఏం చేస్తారు? అందరూ చికెన్ వండుకుని తినేస్తారు. అందుకే పొద్దున్నే లేవకూడదు. నువ్వు లేవగమ్మా పొద్దున అస్సలు. నేను అస్సలు లేవను పొద్దున్న. థ్యాంక్ యూ. పొద్దున్నేసి మళ్ళీ పడుకుంటా. ఇంకా లేవడం ఎందుకు నువ్వు? నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇంకా నేనైతే కళ్ళు తెరవగానే కళ్ళు కూడా తెరవను. అందరు కళ్ళు తెరిచి చూస్తారు కానీ నేను కళ్ళు తెరవకుండానే సెల్ఫీ దిగు. కాదు, కళ్ళు తెరిచి దిగితే పొద్దున దారుణం చూడడం ఎందుకని కళ్ళు మూసుకుని దిగుతారు. వెరీ గుడ్ అమ్మా. ఏ బ్రదర్, చాలాసేపు కలిసి ఎలా ఉన్నారు? బాగున్నా అంతా? బాగున్నా. ప్లేస్ అంత కన్వీనియంట్ గా ఉంది అక్కడ? అవుతుందన్న కొంచెం. ఏంటది ప్లేస్ అని చెప్పు, ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నేను ఉదయాన్నే లేవగానే బాత్రూమ్ పోయి పాట పాడతా. ఏం పాట పాడతా? అదే ఎలాగా పాట పాడతా. వెరీ గుడ్. 6 o'clock లేచి 6 అయిందో లేదో చూస్తా. వెరీ గుడ్. ఓకే, ఇంకా రాత్రి మిగిలిపోయిన మందు తాగుతాం. రాత్రి ఎందుకు మిగిల్చా అసలు? ఏంటి ప్రాబ్లం? ఏంటి? ఫుల్ అయిపోయింది. భయ పొద్దున్నే లేవంగానే టైం చూసుకొని లేచి నోట్లో యాప్పులు వేసుకొని ముందు చెంబులో నీళ్లు పట్టుకొని పొలం గట్ల కోతా. న్యూస్ పేపర్ తీసుకెళ్తావా? ఏ లేదు భయ, ఫోన్ ఉంది కదా, ఫోన్ లోనే అప్డేట్స్. నీకు అలా అర్థమైందా? కూర్చో. మీరు పొద్దున 6 కాదు, సాయంత్రం 6 అయితే ఏం చేస్తారు? ఎక్స్ప్రెస్ రాజా చూస్తాను. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు మీలోంచి మరో 4 ముందుకు రాబోతున్నారు. సో వీళ్ళలో ఆ 4 ఎవరంటే రండమ్మా, రండి. రండమ్మా, రండి. మీరు కూడా రండి. బాలయ్య, ఖల్నాయక్. ఓకే, సో మీ 4కి ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ పెడతాను. ఆ టాస్క్ లో ఎవరు పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళే ఈ చైర్లోకి వెళ్తారు. ఓకే, ఇప్పుడు మీరు కాకి పాత్ర పోషిస్తున్నారు. మీరు అందరూ మేము డిఫరెంట్ సిచ్యువేషన్ ఇస్తాం. ఆ డిఫరెంట్ సిచ్యువేషన్ లో కాకి ఎలా రియాక్ట్ అవుతుంది? ఓకే మేడం గారు, మీరు 2 ముందుకి. మామూలుగా కాకి ఎలా అరుస్తుంది మీ ఉద్దేశంలో? ఆవు ఆవా. బాగున్నారా? ఇప్పుడు మామూలుగా మీకు కోపం వస్తే ఎలా అరుస్తారు? ఆకలేస్తే? ఓకే, ఒకవేళ మీరు సెల్ఫీ దిగుతుంటే ఎలా అరుస్తారు? ఒకవేళ మీరు వాళ్ళందరినీ పరిచయం చేసుకోవాలంటే ఎలా పరిచయం చేసుకుంటారు? ఇదేది కబడ్డీ ఆడుతుంది కూడా, కబడ్డీ. ఓకే, మా బాలకృష్ణ గారు ఏం చేస్తారు చూద్దాం. ఓకే, ఆయన గ్రామసింహాన్ని తీసుకున్నారు, దాంట్లో డౌట్ ఏముంది? హలో అండి, ఇప్పుడు మీకు వీళ్ళందరి మీద కోపం వచ్చింది. మీరు ఇప్పుడు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు.
ఇప్పుడు మీరు వాళ్ళకి ఏదో చెప్దాం, ఒక సినిమా కథ చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళకి. గురుగారు మీరే జంతువు తీసుకున్నారు? కోడిపుంజు. హలో కోడి గారు. ఈయనన్ని పొద్దునకి సంబంధించిన పనుల్లోనే ఉంటాడు, ఏంటో అది దాటి రాట్లే. కోడి అలా అరుస్తుంది పొద్దునే, ఇక్కడ అరిస్తే గుడ్డు అక్కడ పడింది. సో ఇప్పుడు కోడి ఒకవేళ ఆకలేస్తే ఎలా అరుస్తుంది? కోడి ఒకవేళ కబడ్డీ ఆడితే ఎలా ఆడుతుంది? ఓకే. కోడి ఇప్పుడు రొమాంటిక్ మూడ్ లో ఉంటే ఇప్పుడు ఈ కోడి ఒక పాట పాడింది. నేను పక్క లోకల్, అదేనా ఆ పాట? ఓన్లీ ఆయన ఏది పాడినా అలాగే ఉంటుంది కాబట్టి కవర్ చేశాడు. ఓకే, వెల్ డన్, సూపర్. మీరే జంతువుని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, హలో పిల్లి గారు. పిల్లి నవ్వుతుంది. పిల్లి గారు, ఇప్పుడు మీరు వీళ్ళందరికీ పిల్లి దాని గొప్పతనం గురించి చెప్పాలి. ఇది చాలా ఎమర్జెన్సీలో ఉంది. ఏంటి పిల్లికి ఏదైనా ప్రాబ్లమా? ఇది ఏం పాట ఏమిటది? రెండు పిల్లలు ఆస్కిటు పాటలు పాడుకుంటే పైన కోటేసుకుని అమ్మా తల్లే. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక పిల్లికి దురద వస్తే ఎలా అరుస్తుంది? దురద వస్తే గోక్కుంటుంది కానీ అరుస్తుంది ఎక్కడైనా? పిల్లికి ప్రదీప్ మీద కోపం వస్తే ఏం చేస్తుంది? నీ ఫోటో దగ్గర నుంచి చూస్తుంది. సూపర్. అండ్ మీలోంచి ఒక స్పెషల్ పీస్ ని నేను సెలెక్ట్ చేయాలి. ఎవరికి వేద్దాం ఓటు? ఒక్కళ్ళు. కంగ్రాచులేషన్స్. వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసిన మీ అందరికి వండర్ఫుల్, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. అండ్ వాళ్ళందరూ చాలా టాలెంటెడ్, వాళ్ళలోంచి కొంచెం తేడా మీరిద్దరు. సో మీరిద్దరు ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ ఇద్దరు నుంచి ఒకళ్ళు మాత్రమే ఎక్స్ప్రెస్ హాజరు అవుతారు. అది చేయాలి అంటే ఆ చైర్ లో కూర్చోవాలి, అది గిరగిరా తిరుగుతుంది. అది ఆగిన వెంటనే మీ టైం స్టార్ట్ అవుతుంది. మీరు పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి చపాతీ పిండి తీసుకుని చపాతీలు వస్తారు. 3 చపాతీలు ఒత్తుతారు. ఆ చపాతీలు ఒత్తిన దాన్ని బట్టి ఎవరు విన్నారో తెలుసు. మేడం గారు రెడీ? 3, 2, 1 గో. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా? ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా? సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా? అంతా ఓకే అమ్మా? కళ్ళు తిరుగుతున్నాయా? అదేంటి కుర్చీగా తిరుగుతుంది? 5, 4, 3, 2, 1 గో. తిక్క తిక్క తిక్కగున్నదే ఎక్కనున్నదే నన్ను ఎత్తి చెక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే. ఒత్తుడ్రి చపాతీలే. తొందర కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. సరోజా వద్దు, సరోజా కోపం తెప్పియకని చెప్పు. సరోజా వదిలే. ఎంత గట్టికి తిప్పారు. ఆస్ట్రేలియా మ్యాప్ వస్తుంది. పిండి ఎలాగో నిన్నది కాబట్టి తొందరగా కట్టు. బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్. నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా. దిక్క దిక్క దిక్కగున్నదే.
కిక్కు నాకు ఎక్కనున్నదే ఏదొక్కలో ఏమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే మూడోది అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరు వేరు సీరాకంటున్నా. ఓకే అయిపోయిందమ్మా చాలా ఏంటి వండుతుంది ఏంటి కొమ్మ తీసి అంత పిండి పిండి వాడుతున్నా అది ఒత్తుకోకూడదని. అరే ఓకే చాలా అంటే వస్తాడమ్మా కింద పడేయడగా. ఓకే ఎవరో ఒకరికి ఇద్దాంలే. సో ఒక బాక్స్ ఇంచుమించుగా ఇదొకటే పర్ఫెక్ట్ గా ఈ అద్భుతాలని దగ్గర నుంచి చూశాను నేను. వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ క్లాప్స్ కమ్ ఆన్. ఓకే గురువు గారు ఇప్పుడు మీ ఛాన్స్. ఈవిడ భారీ టైం తీసుకుని పద్ధతిగా 3 చపాతీలు వచ్చింది. మీరేం చేస్తారో చూద్దాం. కూర్చోండి గట్టి పట్టుకున్నా ఇలా. 3, 2, 1 గో. ఆయనండి ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా 5, 4, 3, 2, 1 మెల్లగా గో గో. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్కు నాకు ఎక్కనున్నదే ఏదొక్కలో ఏమి లైఫ్ ఇష్కుల్లో పడేసి పిండి తీసే అనుకుంటున్నాడు ఆయన ఉత్తి చేతి. తిక్క తిక్క తిక్కగున్నదే. అరే చపాతీ సైజ్ ఎలా ఉన్నా పర్లేదు. ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వమన్నదే చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్. ఏ జన్మలో ఆ చపాతీ పిండి ఏం పాపం చేసుకుంది ఈయన చేతిలో దొరికింది. ఇగో ఏంలే పిండి తీసి తిట్టేసి తిట్టాడు ఊడొచ్చేసాడు. ఓకే ఓకే టైం దాడుతుంది. తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వేరు వేరు సీరాకంటున్నా ఫేస్బుక్ పేజ్ కుక్క పెట్టికెవ్వమన్నదే. వెరీ గుడ్ రండి మాస్టర్ వెళ్ళండి సూపర్. ఓకే ఈయన కూడా చాలా అద్భుతంగా అంటే తిరుగుతున్నప్పుడే భయభ్రాంతికి గురయ్యాడా లేకపోతే ఆలోచిస్తున్నాడా గుర్తెచ్చుకుంటున్నాడు అర్థం కాలేదు. ఆ రౌండ్ తిరుగుతున్నప్పుడే అని రౌండ్ తిరిగాడు. ఒకసారి ఆపిన తర్వాత స్ట్రైట్ లైన్ లో వెళ్ళారు తెలుసా మీరు. చాలా స్ట్రైట్ లైన్ అని వెళ్ళి యూటర్న్ తిప్పుకుని అటు వెళ్ళారు మీరు. బట్ వెల్ డన్ సూపర్ క్లాప్స్ కమ్ ఆన్. ఈయన చేసిన ఆ కళాఖండాలు ఏంటో చూద్దాం. ఇది ఆమ్లెట్ రా. నేను నమ్మలేకపోతున్నాను. జాన్ ఇదేదో నా హెయిర్ స్టైల్ లాగే ఉంది. ఏంటి ఇది దులుపుతుంటే పిండి రావుతుందిరా. నేను ఇప్పటివరకు ఏ చపాతీలోనూ చూడలేదు. ఓకే చపాతీ మీద పిండి ఉండాలి, చపాతీలోంచి పిండి వస్తుంది. సూపర్ వెల్ రైట్. రండి మేడం గారు రండి. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఎక్స్ప్రెస్ రాజా అవుతారు. అండ్ ఆ ఒక్కళ్ళు ఎవరో చూద్దాం. ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా ఈజ్ బాలయ్య. కంగ్రాచులేషన్స్. ఈ మొత్తం క్యాష్ ప్రైజ్ మీకే. అండ్ ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా. అండ్ ఇలాగే ఈ టాలెంట్ ని ఎనర్జీని ఇలా కాపాడుకుంటూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీలాంటి వాళ్ళు మాకు ఈ షోకి రావడం మా అదృష్టం అండ్ వీళ్ళందరి దురదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఆనందంగా హ్యాపీగా ఉండండి అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. See you again. Bye-bye. Thank you.